అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్వాతీస్ ఫుడ్ హబ్. ఇవాళ నేను కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 1.5 కప్పు దాకా పాలు వేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చుకున్న పాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వాడుకోవచ్చు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి వాడేదాన్ని. అమెరికాలో నాకు అది కుదరట్లేదండి, అందుకని ఇలా బయట నుంచి తెచ్చుకున్న కొబ్బరి పొడి వాడుతున్నాను. మీరు కావాలంటే చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి వాడుకోండి. ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇదంతా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చండి. చక్కెర అయినా సేమ్ క్వాంటిటీ 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా అబ్బాయి చూసారా, వాడికి ఇష్టమైన రెసిపీ చేస్తున్నానని హెల్ప్ చేస్తున్నాడు. ఇలా మనం మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కొబ్బరి అంతా ఉడికిపోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా కాసేపు ఉడికించుకున్నాక మనకు కొద్ది కొద్దిగా ఈ కొబ్బరి అనేది పాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇలా అంతా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుంటూ చల్లార్చుకోవాలండి. చల్లారిపోయాక ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కొబ్బరి పొడిలో డిప్ చేసుకుంటున్నానండి. ఇవి చూడటానికి ఎంత యమ్మీగా ఉంటాయో, తింటే అంతకంటే టేస్టీగా ఉంటాయండి. మీరు ఒక్కసారి మీ పిల్లలకి ఈ లడ్డూలు చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ వీటిని చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.